అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల్ వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరి పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోస్లో జరగ్గా వీరి పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా తన పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది శోభిత. అక్కినేని నాగచైతన్య ఇటీవల వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత మెడలో 3 ముళ్ళు వేశాడు చైతు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది శోభిత. చైతన్య లాంటి వ్యక్తి తనకు భర్తగా రావడం తన అదృష్టమని ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. చైతు సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉండడం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది. అలాగే చైతు హుందాగా ప్రవర్తించడం తనకు నచ్చిందని, తనను ఎంతగానో ప్రేమిస్తాడని, చాలా బాగా చూసుకుంటాడని భర్త నాగచైతన్యపై పొగడ్తల వర్షం కురిపించింది. అలాగే ఇటీవల రానా దగ్గుపాటి షోలో పాల్గొన్న చైతన్య తన వైవాహిక జీవితం గురించి మాట్లాడాడు. తనకు ఒకరిద్దరు పిల్లలు చాలని అన్నాడు. చిన్నతనంలో తాను గడిపిన మధుర క్షణాలను తిరిగి వాళ్లతో పొందాలనుకుంటున్నట్టు తెలిపాడు. తనకు 50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. దీంతో మధ్యలో రానా కలగజేసుకుని వెంకీ మామల 3-4 కావాలనదగ్గా ఒకరిద్దరైతే చాలు అని చెప్పాడు చైతన్య. కొడుకు పుడితే తనను రేస్ ట్రాక్కి తీసుకెళ్తానని, కూతురు పుడితే తనకు ఎలాంటి హాబీలుంటాయో గుర్తించి ప్రోత్సహిస్తానని, తనకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉందన్నాడు చైతన్య. అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల్ వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరి పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోస్లో జరగ్గా వీరి పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా తన పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది శోభిత. అక్కినేని నాగచైతన్య ఇటీవల వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత మెడలో 3 ముళ్ళు వేశాడు చైతు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది శోభిత. చైతన్య లాంటి వ్యక్తి తనకు భర్తగా రావడం తన అదృష్టమని ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. చైతు సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉండడం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది. అలాగే చైతు హుందాగా ప్రవర్తించడం తనకు నచ్చిందని, తనను ఎంతగానో ప్రేమిస్తాడని, చాలా బాగా చూసుకుంటాడని భర్త నాగచైతన్యపై పొగడ్తల వర్షం కురిపించింది. అలాగే ఇటీవల రానా దగ్గుపాటి షోలో పాల్గొన్న చైతన్య తన వైవాహిక జీవితం గురించి మాట్లాడాడు. తనకు ఒకరిద్దరు పిల్లలు చాలని అన్నాడు. చిన్నతనంలో తాను గడిపిన మధుర క్షణాలను తిరిగి వాళ్లతో పొందాలనుకుంటున్నట్టు తెలిపాడు. తనకు 50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. దీంతో మధ్యలో రానా కలగజేసుకుని వెంకీ మామల 3-4 కావాలనదగ్గా ఒకరిద్దరైతే చాలు అని చెప్పాడు చైతన్య. కొడుకు పుడితే తనను రేస్ ట్రాక్కి తీసుకెళ్తానని, కూతురు పుడితే తనకు ఎలాంటి హాబీలుంటాయో గుర్తించి ప్రోత్సహిస్తానని, తనకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉందన్నాడు చైతన్య. అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల్ వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరి పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోస్లో జరగ్గా వీరి పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా తన పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది శోభిత. అక్కినేని నాగచైతన్య ఇటీవల వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత మెడలో 3 ముళ్ళు వేశాడు చైతు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది శోభిత. చైతన్య లాంటి వ్యక్తి తనకు భర్తగా రావడం తన అదృష్టమని ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. చైతు సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉండడం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది. అలాగే చైతు హుందాగా ప్రవర్తించడం తనకు నచ్చిందని, తనను ఎంతగానో ప్రేమిస్తాడని, చాలా బాగా చూసుకుంటాడని భర్త నాగచైతన్యపై పొగడ్తల వర్షం కురిపించింది. అలాగే ఇటీవల రానా దగ్గుపాటి షోలో పాల్గొన్న చైతన్య తన వైవాహిక జీవితం గురించి మాట్లాడాడు. తనకు ఒకరిద్దరు పిల్లలు చాలని అన్నాడు. చిన్నతనంలో తాను గడిపిన మధుర క్షణాలను తిరిగి వాళ్లతో పొందాలనుకుంటున్నట్టు తెలిపాడు. తనకు 50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. దీంతో మధ్యలో రానా కలగజేసుకుని వెంకీ మామల 3-4 కావాలనదగ్గా ఒకరిద్దరైతే చాలు అని చెప్పాడు చైతన్య. కొడుకు పుడితే తనను రేస్ ట్రాక్కి తీసుకెళ్తానని, కూతురు పుడితే తనకు ఎలాంటి హాబీలుంటాయో గుర్తించి ప్రోత్సహిస్తానని, తనకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉందన్నాడు చైతన్య.
అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరి పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోస్లో జరగ్గా వీరి పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా తన పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది శోభిత. అక్కినేని నాగచైతన్య ఇటీవల వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత మెడలో 3 ముళ్ళు వేశాడు చైతు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది శోభిత. చైతన్య లాంటి వ్యక్తి తనకు భర్తగా రావడం తన అదృష్టమని ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. చైతు సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉండడం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది. అలాగే చైతు హుందాగా ప్రవర్తించడం తనకు నచ్చిందని, తనను ఎంతగానో ప్రేమిస్తాడని, చాలా బాగా చూసుకుంటాడని భర్త నాగచైతన్యపై పొగడ్తల వర్షం కురిపించింది. అలాగే ఇటీవల రానా దగ్గుపాటి షోలో పాల్గొన్న చైతన్య తన వైవాహిక జీవితం గురించి మాట్లాడాడు. తనకు ఒకరిద్దరు పిల్లలు చాలని అన్నాడు. చిన్నతనంలో తాను గడిపిన మధుర క్షణాలను తిరిగి వాళ్లతో పొందాలనుకుంటున్నట్టు తెలిపాడు. తనకు 50 ఏళ్లు వచ్చేసరికి పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. దీంతో మధ్యలో రానా కలగజేసుకొని వెంకీమామల 3-4 కావాలనదగ్గా ఒకరిద్దరైతే చాలు అని చెప్పాడు చైతన్య. కొడుకు పుడితే తనను రేస్ ట్రాక్కి తీసుకెళ్తానని, కూతురు పుడితే తనకు ఎలాంటి హాబీలుంటాయో గుర్తించి ప్రోత్సహిస్తానని, తనకు వాళ్లతో ఎక్కువ సమయం గడపాలని ఉందన్నాడు చైతన్య. అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల వివాహం ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న వీరిద్దరి పెళ్లి వేడుక అన్నపూర్ణ స్టూడియోస్లో జరగ్గా వీరి పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తాజాగా తన పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది శోభిత. అక్కినేని నాగచైతన్య ఇటీవల వైవాహిక బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న హీరోయిన్ శోభిత మెడలో 3 ముళ్ళు వేశాడు చైతు. అన్నపూర్ణ స్టూడియోస్లో జరిగిన వీరి పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తాజాగా పెళ్లి ఫొటోస్ షేర్ చేసింది శోభిత. చైతన్య లాంటి వ్యక్తి తనకు భర్తగా రావడం తన అదృష్టమని ఇటీవల ఒక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది. చైతు సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉండడం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది. అలాగే చైతు హుందాగా ప్రవర్తించడం తనకు నచ్చిందని, తనను ఎంతగానో ప్రేమిస్తాడని, చాలా బాగా చూసుకుంటాడని భర్త నాగచైతన్యపై